భారీ వర్షానికి వణికిన భాగ్యనగరం వరద నీటితో సిటీ ఆగమాగం. చెరువుల్లా మారిన కాలనీలు, కొట్టుకుపోయిన కార్లు, బైకులు. మూసి ఉప్పొంగి మునిగిన ఓల్డ్ సిటీ, ముంపులోనే ఫలక్నుమా, చాదర్ఘాట్. వరద ప్రాంతాల్లో మంత్రుల టూర్, సమస్యలపై నిలదీసిన ప్రజలు. టీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యంతోనే వరదలు, బాధితులకు కిషన్ రెడ్డి పరామర్శ. డీటెయిల్స్ చూద్దాం. పొంగిన నాలాలు, గండ్లు పడిన చెరువులు. భాగ్యనగరంలో ఏ మూలన చూసినా వరద విలయం కనిపిస్తోంది. కాలనీలకు కాలనీలే నీట మునిగాయి. అపార్ట్మెంట్ల సెల్లార్లు, ప్రధాన రహదారులు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. రాకపోకలు బంద్ అయ్యాయి. కార్లు కాగితపు పడవల్లా నీళ్లలో కొట్టుకుపోయాయి. భారీ వర్షాలు విశ్వనగరాన్ని ఆగమాగం చేశాయి. సిటీలో ఏ కాలనీలో చూసినా మోకాళ్లతో నీళ్లు నిలిచిపోవడంతో జనం ఇళ్లలో నుంచి బయటికి అడుగుపెట్టలేని పరిస్థితి. ఇల్లు, అపార్ట్మెంట్ సెల్లార్లు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. దాంతో బయట ఉన్న వాళ్లు ఇంట్లోకి వెళ్లటం కానీ, ఇంట్లో ఉన్న వాళ్లు బయటికి రాలేని పరిస్థితి ఉంది. బల్ల చెరువు తెగటంతో వరద నీరు ఫలక్నుమా ప్రాంతాన్ని చుట్టేసింది. రైల్వే ట్రాక్ పూర్తిగా నీటిలో మునిగింది. మనిషెత్తు నీళ్లు నిలిచిపోవడంతో హెలికాప్టర్ సాయంతో సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. భారీ వర్షానికి రోడ్లు చెరువుల్లా మారటంతో పార్క్ చేసిన వాహనాలు పడవల్లా కొట్టుకుపోయాయి. బోయిన్పల్లి, మీర్పేట్, కుషాయిగూడ ఏరియాలో పదుల సంఖ్యలో కార్లు వరదలో మునిగిపోయాయి. బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్లోకి భారీగా వరదొచ్చింది. అమ్మవారి పాదాల వరకు నీళ్లు చేరాయి. పాతబస్తీలో పరిస్థితి దారుణంగా ఉంది. టోలీచౌకి, చాంద్రాయణగుట్టలో వరద పోటెత్తడంతో ఇళ్లన్నీ వరద నీటిలో మునిగిపోయాయి. ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్లు రావడంతో బిల్డింగ్ పైకి ఎక్కి సాయం కోసం ఎదురు చూశారు జనం. చాదర్ఘాట్లో మూసి ఒడ్డున ఉన్న కాలనీ వరదలో మునిగిపోయింది. దీంతో జనాలు ఇళ్లపైకి చేరి ప్రాణాలు కాపాడుకున్నారు. చాలా మందిని రెస్క్యూ చేశారు అధికారులు. బోట్ల సాయంతో జనాన్ని అక్కడి నుంచి తరలించారు. అల్ జుబైల్ కాలనీ, భవానీనగర్లో 500 ఇళ్లు వరద నీటిలో చిక్కుకుపోయాయి. ఫలక్నుమా, అలీ జుబైల్ కాలనీలో వరదల్లో చిక్కుకున్న వారిని బోట్లో సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఆర్మీ సిబ్బంది. హైత్నగర్ లేబర్ కాలనీని వరద నీరు ముంచెత్తడంతో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బండారి లేఅవుట్, బాచుపల్లిలోని రాజీవ్ గాంధీ నగర్లలో అపార్ట్మెంట్ల సెల్లార్లలోకి నీరు చేరింది. దీంతో సెల్లార్లలో పార్క్ చేసిన కార్లు, బైక్లు నీట మునిగాయి. రాజేంద్రనగర్ మైలార్దేవుపల్లిలోని పల్లె చెరువు కట్ట తెగిపోయి రోడ్లపైకి భారీగా నీరు చేరింది. రోడ్డు చాలా చోట్ల కోసుకుపోయింది. కాటేదాన్ నుంచి చాంద్రాయణగుట్ట వెళ్లే రోడ్డు పూర్తిగా నీటితో నిండిపోవడంతో మూసివేశారు అధికారులు. మణికొండలో ఎక్కడ చూసినా నీరే కనిపిస్తోంది. మెయిన్ రోడ్డు శ్రీనిధి అపార్ట్మెంట్ దగ్గర భారీగా వరద నీరు నిలిచింది. మూసాపేట రోడ్లపై వరద నీరు ప్రవహిస్తుండటంతో ట్రాఫిక్ జామ్ అయింది. మెట్రో పిల్లర్ చుట్టూ రోడ్డు కుంగిపోవడంతో 4-5 వాహనాలు భూమి లోపలికి కూరుకుపోయాయి. దీంతో జనం కష్టం మీద వాటిని బయటకు తీశారు. కుకట్పల్లి నుంచి అమీర్పేట వెళ్లేవారు హైటెక్ సిటీ నుంచి తిరిగి వెళ్లాల్సి వస్తోంది. ఉప్పల్ నల్ల చెరువు పొంగటంతో వరంగల్ జాతీయ రహదారిపై భారీగా వరద నీరు వస్తోంది. దీంతో ఉప్పల్ హైవేపై రాకపోకలు బంద్ అయ్యాయి. లోయర్ ట్యాంక్ బండ్ వైపు ఉన్న బస్తీల్లోకి భారీగా నీరు చేరింది. హుస్సేన్ సాగర్ అలుగు నుంచి వచ్చిన వరదతో మ్యారియట్ హోటల్ వెనుక వైపు ఉన్న అరుంధతి బస్తీలో చాలా వరకు ఇళ్లు నీట మునిగాయి. బల్ల చెరువు తెగటంతో వరద నీరు ఫలక్నుమా ప్రాంతాన్ని చుట్టేసింది. రైల్వే ట్రాక్ పూర్తిగా నీటిలో మునిగింది. మనిషెత్తు నీళ్లు నిలిచిపోవడంతో హెలికాప్టర్ సాయంతో సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. భారీ వర్షం బడంగపేట్, మీర్పేట్ కార్పొరేషన్లలో బీభత్సం సృష్టించింది. కుర్మలగూడ చెరువుకు గండిపడటంతో రోడ్లపై వరద నీరు భారీగా ప్రవహించింది. అల్మాస్గూడ సాయిబాలాజీ కాలనీ వాసుల్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షిత ప్రాంతానికి తరలించాయి.
జిల్లెలగూడ చెరువు తెగిపోవడంతో దగ్గరలోని కాలనీలు నీళ్లలో మునిగిపోయాయి. పైనుంచి మంత్రాల చెరువు, అల్మాజ్గూడ చెరువు నుంచి జిల్లెలగూడకు భారీగా వరద వస్తోంది. స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాన నీటికి రోడ్లపై ఉన్న కార్లు, వాహనాలు కొట్టుకుపోయాయి. మూసారాంబాగ్ దగ్గర మూసి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. నాలాపై ఉన్న బ్రిడ్జ్ నుంచి దిల్సుఖ్ నగర్, కోఠి, మలక్పేట్ లాంటి ప్రాంతాలకు జనం వెళ్తూ ఉంటారు. ఇప్పుడు బ్రిడ్జ్ కూడా కనిపించినంతగా వరద ప్రవహిస్తోంది. దీంతో బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేశారు. భారీ వర్షానికి రాజేంద్ర నగర్ నుంచి శంషాబాద్ వెళ్లే రూట్లో గగన్ పహాడ్ దగ్గర రోడ్డు పూర్తిగా డ్యామేజ్ అయింది. తార్ రోడ్డు ముక్కలైంది. దాంతో ముందుకు పోలేక వెనక్కి వెళ్లలేక గంటల తరబడి రోడ్డుపైనే వెయిట్ చేశారు జనం. రాజేంద్ర నగర్ నుంచి ఎయిర్పోర్టుకు వెళ్లే రూట్ క్లోజ్ చేశారు. సిటీలో కురిసిన భారీ వర్షాలతో రోడ్లపై భారీగా వరద నీరు నిలిచిపోయింది. నిన్న సాయంత్రం నుంచి చాలా ప్రాంతాల్లో కరెంటు లేకపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎల్బీనగర్, దిల్సుఖ్ నగర్, మలక్పేట్లో ఇంకా వరద ప్రవాహం తగ్గలేదు. అధికారులు తొందరగా వరద నీరు క్లియర్ చేసి కరెంటు సప్లై చేయాలని స్థానికులు కోరుతున్నారు. దిల్సుఖ్ నగర్లోని వర్షపు నీటి ప్రభావంపై మరింత సమాచారం విజయ్ అందిస్తారు. నగరంలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు సిటీ మొత్తం కూడా ఎక్కడ చూసినా జలమయం అయిపోయింది. నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు కూడా నగర రోడ్లన్నీ కూడా మొత్తం భారీగా వర్షం నీరుతో నిలిచిపోయినాయి. ప్రజెంట్ మనం ఇక్కడ దిల్సుఖ్ నగర్లోని సాయిబాబా టెంపుల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు మొత్తం నిన్న రాత్రి నుంచి కంటిన్యూగా ఇదే ఫ్లోలో పూర్తిగా ఇక్కడ వర్షపు నీరు, వరద నీరు ప్రవహిస్తున్నది. దీంతో మొత్తము ఇక్కడ రాకపోకలు కూడా మొత్తం కంప్లీట్గా బంద్ అయినటువంటి పరిస్థితి ఉంది. దిల్సుఖ్ నగర్ అంటే ప్రధానంగా అన్ని ఏరియాలకు దగ్గర ఉంటుంది. ఇటు ఎల్బీ నగర్ కావచ్చు, ఇటు నాంపల్లి, కోటి ఈ రూట్లో పోయే వాళ్ళు కావచ్చు, ఎంజీబీఎస్ బస్ స్టేషన్కు పోయే వాళ్ళందరూ కూడా ఇదే రూట్లో ప్రయాణిస్తారు. నిన్న సాయంత్రం 7 గంటల నుంచి మొత్తం ఈ ఏరియా అంతటా కూడా పవర్ పోయిందని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్పడం జరుగుతుంది. కరెంటు లేదు. ఇదే ఫ్లోలో కంటిన్యూగా వాటర్ ఇట్లా ప్రవహిస్తూ వస్తుంది. ఈ రోడ్ అంతా కూడా మనం చూస్తున్నాం. ఇటు చూడొచ్చు మొత్తం కంప్లీట్గా బ్లాక్ చేసినటువంటి పరిస్థితి ఉంది. రోడ్డు మొత్తం కూడా బ్లాక్ చేశారు. వాహనాలన్నీ కూడా అక్కడే ఆపివేసి అక్కడి నుంచి వేరే డైవర్షన్లో వాటిని పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నైట్ నుంచి కూడా మొత్తం పవర్ కట్ అవడంతో ఇళ్లలోనే ఉండలేక బయటకు రాలేక ఈ వర్షపు నీరుతోనైతే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా పోలీసు సిబ్బంది కూడా ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే ఎవరు కూడా ఈ రూట్లో వెళ్లకుండా వారందరినీ మానిటర్ చేసుకుంటూ ఇక్కడ ఉన్నారు. కాకపోతే కురిసిన భారీ వర్షానికి సరూర్ నగర్ చెరువు ఏదైతే ఉందో సరూర్ నగర్ కట్టకు సంబంధించిన వాటర్ అంతా ఫ్లో అయ్యి ఇటు పిఎన్టీ కాలనీ కావచ్చు, దిల్సుఖ్ నగర్ ఈ ఏరియా మొత్తం కూడా ఇదే ఫ్లోలో వర్షపు నీరు ప్రవహిస్తుంది. మనతో మాట్లాడేందుకు కొంతమంది ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్ మీరు? ఎంతసేపటి నుంచి ఇట్లా వాటర్ ఉంది? మార్నింగ్ నుంచి ఇలాగనే ఉందండి. మీరు ఎక్కడ ఉంటారు? మేము ఇక్కడనే ఉంటాం, దిల్సుఖ్ నగర్లోనే. చాలా ఇబ్బందిగా ఉంది. పవర్ లేదు, బయటికి వెళ్ళడానికి కూడా లేదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? నేను మలక్పేటలో ఉంటాను. మా బావగారు ఉంటారు, మా అక్కగారు ఉంటారు. వాళ్ళు రాత్రి నుంచి నీళ్ళలోనే ఉన్నారు. వాళ్ళకు ఏమి అందుతలేదంట. ఫోన్ చేసినా కానీ ఇప్పుడు వాళ్ళకు సెల్ ఫోన్ డౌన్ అయిపోయింది. ఛార్జింగ్ లేదు, ఏం లేదు. అక్కడ ఏమి ఎట్లాంటిది ఏమి వాళ్ళకు ఎవరు వచ్చి కనుక్కుంటలేరు, చేస్తలేరు. స్థానికులు ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళ బంధువులు ఇక్కడైతే కొంతవరకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రాత్రి నుంచి కంప్లీట్గా ఇదే పొజిషన్ ఉంది. కనీసం బయటకు వచ్చి నిత్యావసర సరుకులు తీసుకుందామన్నా ఇబ్బందిగా ఉందని చెప్తున్నారు. సమీప బంధువులకు ఫోన్ చేసి ఇక్కడికి వాళ్ళు వచ్చినా వెళ్ళే పరిస్థితి లేదు. మనం చూస్తున్నాం కంప్లీట్గా వాటర్ ఫ్లో ఉండడంతో అసలు పబ్లిక్ ఇక్కడ నడిచి లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు. వెహికల్స్ కూడా దాదాపు మోకాల లోతు వరకు కూడా మునిగేటువంటి పరిస్థితి ఉంది. చాలామంది మనతో మాట్లాడేందుకు మహిళలు కూడా ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఎట్లా ఉంది పరిస్థితి? ఇక్కడ ఇట్లా ఉంది సార్, ఏం చేయాలి? ఇంత అనుకుంటే పోనీకి ఇబ్బంది ఉంది కదా. మీరు ఎక్కడ ఉంటారు? ఇక్కడ ఇక్కడ పక్కన గల్లీలు ఉంటాం మేము. అంటే ఎప్పటి నుంచి ఈ పొజిషన్ ఉంది? ఏ రకంగా ఉంది ఇక్కడ? నైట్ నుంచి ఇట్లానే ఉంది సార్, ఏం చేయాలి? అసలు ఓనిక లేదు మాకు. అక్కడ బయటకు వెళ్ళాలని పరిశాన్ ఉంది. కానీ బయటకు వెళ్ళే వారికి మొత్తం వాటర్ వస్తూనే ఉన్నాయి సార్. అది ప్రజలైతే ఈ వాటర్ ఫ్లో చూసి ఇంటికి వెళ్ళాలన్నా కూడా భయపడాల్సిన పరిస్థితి అయితే స్పష్టంగా ఇక్కడ కనిపిస్తున్నది. ఎంత ట్రై చేసినా వాటర్ ఫ్లో మాత్రం ఇక్కడ తగ్గడం లేదు. స్థానికంగా ఎవరు కూడా సహకరిస్తలేరని చెప్పి పబ్లిక్ వాపోతున్నారు. కాకపోతే మనతోని ఇక్కడ మాట్లాడేందుకు పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు. సార్, ఏంది ఈ ఫ్లో ఎప్పుడు తగ్గే అవకాశం ఉంది? అసలు ఎవరికైనా సమాచారం ఇచ్చారా? ఎప్పుడు ఈ వాటర్ తగ్గే అవకాశం ఉంది? రేపు మార్నింగ్ వరకు ఇట్లనే వస్తుంది. రేపు మార్నింగ్ తగ్గుతుంది.
అంటే చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి, పవర్ లేదని చెప్తున్నారు, నిత్యావసర సరుకులు కొనుగోలేమని చెప్తున్నారు. సో జిహెచ్ఎంసీ కానీ ఎవరికైనా సిబ్బందికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఏమంటున్నారు? ఆఫీసర్స్ ఇచ్చారు, జిహెచ్ఎంసీ వాళ్ళకి, ఎలక్ట్రిసిటీ వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు ట్రై చేస్తారు దానికి, కానీ ఇప్పుడు ఎలక్ట్రిసిటీ వేస్తే అంత కరెంట్ షాక్ వస్తుంది కదా, దాని గురించి అని చేస్తున్నారు. అది ఇక్కడ ఉండే స్థానిక పోలీసులు అయితే ప్రత్యేకంగా నిఘాతోనే ఉన్నారు. కాకపోతే వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం కారణంగా కరెంటు పోల్స్ అన్నీ కూడా ఇక్కడ మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. సాయిబాబా దేవస్థానం విడిచిపెడితే అది ప్రత్యేకంగా జనరేటర్తోని వాళ్ళు ఇక్కడ పవర్ రన్ చేసుకున్నారు. మిగతా ఏరియా మొత్తం కూడా కంప్లీట్గా నిన్న రాత్రి నుంచి కరెంటు లేదు. మొత్తం మీద భారీ వర్షాలతో సిటీ మొత్తం కూడా అతలాకుతలమైంది. ఇది దిల్సుఖ్ నగర్ దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ అశోక్తో విజయ్, V6 న్యూస్, హైదరాబాద్. అకాల వర్షాలు భారీ ప్రాణ నష్టాన్ని కలిగించాయి. 4 రోజుల్లో 18 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే వరదల్లో చాలా మంది గల్లంతైనట్టు తెలుస్తోంది. తమ వారి ఆచూకీ దొరకడం లేదంటూ చాలా మంది పోలీసులకు కంప్లైంట్లు ఇస్తున్నారు. 4 రోజులుగా కురుస్తున్న వర్షాలు భారీ ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టాన్ని కలిగించాయి. 2 రోజుల్లోనే 18 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. చాంద్రయానగుట్ట PS పరిధిలోని గౌస్ నగర్ లో ఎత్తైన గుట్టపై నుంచి భారీ రాళ్లు వచ్చి కింది వైపు ఉన్న రాళ్ల గోడపై పడ్డాయి. ఆ రాళ్లు పక్కనే ఉన్న ఇళ్లపై పడిపోయాయి. దీంతో 2 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఒక ఇంట్లోని 5, మరో ఇంట్లోని 4, మొత్తం 9 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 4కి గాయాలయ్యాయి. చాంద్రయానగుట్ట PS పరిధిలో గౌస్ నగర్ లో ఒక 2 ఇండ్లలో పక్కన ఉన్న ఒక ఎత్తైన ప్రదేశంలో నుంచి కొన్ని బోల్డర్స్ వచ్చి ఇంటిపై పడడం వల్ల ఇంటి యొక్క కాంపౌండ్ వాళ్ళు మొత్తము కూలి ఒక 2 ఇండ్ల పైన పడ్డది. దాంట్లో ఒక 8 మంది చనిపోయారు. ఒక 4కి దెబ్బలు తగిలినాయని ఇదేంటి ఇమీడియట్గా మా ఇన్స్పెక్టర్ గారు మేము ఇక్కడ స్పాట్కి వచ్చి వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ షిఫ్ట్ చేశాము. కొంతమంది ట్రీట్మెంట్ జరుగుతుంది. ఫర్దర్గా మనకు డీటెయిల్స్ తెలుస్తాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో విషాదం చోటు చేసుకుంది. మలిశెట్టిగూడలో గోడ కూలి 2 చనిపోయారు. ఇంట్లో పడుకున్న తల్లి కూతుళ్లపై మట్టి గోడ పడిపోవడంతో అక్కడికక్కడే చనిపోయారు. కొడుకు సంపత్కు గాయాలయ్యాయి. స్థానికులు అతన్ని హాస్పిటల్కు తరలించారు. హైదరాబాద్ నాచారంలో కరెంటు వైర్లు తెగిపడడంతో ఫణికుమార్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా మాణిక్ చంద్ చౌరస్తా దగ్గర హైటెన్షన్ వైర్లు తగిలి చనిపోయాడు. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ లో దారుణం జరిగింది. దిల్సుఖ్ నగర్ సాహితీ అపార్ట్మెంట్ సెల్లార్ నీటిలో మునిగి 3 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంట్లో ఉండగా ఆడుకుంటూ కిందకి వెళ్లిన బాలుడు సెల్లార్ నీటిలో పడ్డాడు. గమనించిన అజిత్ సాయి తండ్రి నీళ్లలో నుంచి బాబును బయటకు తీసి హాస్పిటల్కు తరలించారు. అప్పటికే బాలుడు చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. శంషాబాద్ పరిధిలోని గగన్ పహాడ్లో రాత్రి కురిసిన భారీ వర్షానికి 3 కొట్టుకుపోయారు. వరద ఉధృతికి వీరు 3 కూడా చనిపోయారు. భువనగిరిలో వరదలో కొట్టుకుపోయిన వ్యక్తి ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు. భువనగిరి మండలం నందనం నాగిరెడ్డిపల్లి దగ్గర సవాత్పల్లి చెరువు వరద ఉధృతికి 2 వీలర్పై వెళ్తున్న 2 అన్నదమ్ములు గల్లంతయ్యారు. వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్న వారిలో ఒకరిని పోలీసులు కాపాడారు. ఘటనలో అన్న భరత్ మిస్ అయ్యాడు. అతని కోసం వెతుకుతున్నారు. శాలిబండ అక్కన్న మాదన్న ఆలయం దగ్గర ఓ పురాతన భవనం కుప్పకూలింది. భవనం కూలిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ప్రమాదం నుంచి ఓ మహిళ బైక్పై వెళ్తున్న మరో వ్యక్తి త్రుటిలో తప్పించుకున్నారు. వర్షాలకు సంగారెడ్డి జిల్లాలో నాలాలు పొంగి పొర్లుతున్నాయి. అమీన్పూర్ సృజన లక్ష్మీ కాలనీకి చెందిన ఆనంద్ కారులో ఇంటికి వస్తూ బీరంగూడ చిన్న బ్రిడ్జి దగ్గర నాలాలో వరద ఉధృతికి కొట్టుకుపోయాడు. ఈ ఘటన నిన్న రాత్రి 10 గంటలకు జరిగినా ఇప్పటివరకు రెస్క్యూ టీం రాలేదంటున్నాడు ఆనంద్ తండ్రి చంద్రకాంత్. తన కొడుకు బతికి ఉన్నాడో లేదో తెలియడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మంత్రి కేటీఆర్కు ట్వీట్ చేసినా స్పందన లేదన్నాడు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తన కొడుకు ఆచూకీ కనుగొనాలంటున్నాడు చంద్రకాంత్. నిన్న నైట్ అంటే 10 నిన్న నైట్ 9:50 BHL బస్ డిపో వెనకాల నాలా ప్రవహించే దాంట్లో మా అబ్బాయి కారు సెలూరియా కారు AP10 BH 8078 ఆ కారులో మా అబ్బాయి ఇటు ఇంటికి వచ్చే దారిలో అది వాటర్ ఫ్లో ఎక్కువ అవ్వడం వల్ల కారుతో పాటు మా అబ్బాయి కూడా నీళ్ళ ప్రవాహంలో కొట్టుకొని వెళ్ళిపోయాడు. రాత్రి ఆర్డీఓ గారు వచ్చారు. తర్వాత కలెక్టర్ గారికి ఇంటిమేషన్ చేశామని చెప్పారు. SP గారికి ఇంటిమేషన్ చేశామని చెప్పారు. MRO గారు ఇక్కడే ఉన్నారు. CI గారు ఇక్కడే ఉన్నారు. కానీ
ప్రభుత్వం సిబ్బంది అంతా ఇక్కడ ఉంది, కానీ ఏమీ స్పందన లేదు. ఇప్పటిదాకా నా కొడుకు జాడ తెలియడం లేదు. అసలు ఉన్నాడా లేదో తెలియదు. అసలు ఏది కూడా రెస్క్యూ ఆపరేషన్ చేసే టీమ్స్ ఏవి కూడా ఇప్పటిదాకా ఇక్కడికి చేరుకోలేదు. ఇలాంటి ఆపరేషన్స్ కూడా స్టార్ట్ అవ్వలేదు. అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది, కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు? కలెక్టర్ గారి నోటీస్కి నైట్ 1 o'clock వెళ్ళింది ఈ విషయము. కలెక్టర్ గారి దగ్గర నుంచి స్పందన లేదు. కేటీఆర్ గారు కూడా ట్విట్టర్లో పోస్ట్ చేశాము, కేటీఆర్ గారికి కూడా. వారి దగ్గర నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు. ఇంత ఇన్ఎఫిషియన్సీ గవర్నమెంట్ ఎట్లా? అసలు ఇదే ఒక కేసీఆర్ కొడుకుకో అయితే, కేటీఆర్ కొడుకుకో అయితే, లేకపోతే ఇంకేమన్నా కొడుకు అయితే వాళ్ళు ఇట్లానే చేస్తారా? హైదరాబాద్లో మరోసారి వర్షం దంచి కొడుతోంది. మధ్యాహ్నం వరకు కొంత రిలీఫ్ ఇచ్చిన వాన రాత్రికి మళ్లీ ప్రారంభమైంది. హైదరాబాద్లో మరోసారి వర్షం దంచి కొడుతోంది. మధ్యాహ్నం వరకు కొంత రిలీఫ్ ఇచ్చిన వాన రాత్రికి మళ్లీ ప్రారంభమైంది. నగరంలో వర్షాలకు సంబంధించి మరింత సమాచారం భరత్ అందిస్తారు. భరత్, నగరంపై వర్షాల ప్రభావం ఎలా ఉండనుంది? మొన్న మనకు తెలుసు, నిన్న రాత్రి పడ్డ వర్షం ఎక్కువగా తూర్పు హైదరాబాద్ వైపు ప్రారంభమై మొత్తం సిటీ అంతటా కూడా విస్తరించింది. ఇవాళ ఇప్పుడు రాత్రి వరకు బానే ఉంది. నిజానికి ఉదయం నుంచి రాత్రి వరకు, నిన్న రాత్రి 1 గంటల నుంచి ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ వర్షం సిటీలో లేదు. అయితే రాత్రి 9:30 గంటల ప్రాంతంలో ప్రారంభమైన వాన ఇప్పుడు కోర్ సిటీ మొత్తానికి విస్తరిస్తుంది. మొదలు పశ్చిమ హైదరాబాద్ నుంచి ప్రారంభమైంది. అంటే శంషాబాద్ గాని, తర్వాత గండిపేట, షేర్లింగంపల్లి, హైటెక్ సిటీ, మాదాపూర్, చందానగర్ నుంచి వర్షం ప్రారంభమైంది. ఇప్పుడు అది సిటీ అంతటా క్రమంగా విస్తరిస్తుంది. ఇది ఆల్రెడీ సిటీలో నిన్న పడ్డ వర్షానికే చాలా చోట్ల కూడా నీళ్లు నిలిచిపోయాయి. ఇప్పుడిప్పుడే హైదరాబాద్ కోలుకుంటోంది. చాలా చోట్ల కూడా నీళ్లు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ దశలో మళ్ళీ వర్షం ప్రారంభమైంది. మొదలు తేలికపాటి నుంచి మోస్తరు వర్షంగా ప్రారంభమైన వర్షం ఇప్పుడు భారీ వర్షంగా మారుతోంది. ఇప్పుడు తెలంగాణలో ఎక్కడా వర్షం పడట్లేదు, కేవలం రంగారెడ్డి, హైదరాబాద్ లో మాత్రమే పడుతోంది. వాయుగుండం కూడా ఇప్పుడు మహారాష్ట్ర వైపు షిఫ్ట్ అయింది. అయినా సరే హైదరాబాద్ లో ఇప్పుడు భారీ వర్షం చాలా చోట్ల కూడా కురుస్తోంది. భారీ వర్షం అంటే గంటలోనే 4-5 సెంటీమీటర్ల వర్షం పడేంతగా వర్షం ఇప్పుడు కురుస్తోంది. ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం మేరకు లంగరౌస్, చార్మినార్, టోలీ చౌకీ, బహదూర్పురా, ఆసిఫ్ నగర్, మెహదీపట్నం, చందానగర్, మియాపూర్, షేర్లింగంపల్లి, నాంపల్లి, అబిడ్స్, కోటి, ట్యాంక్ బండ్, సరూర్ నగర్, పురాణాపూల్, నానల్ నగర్, మణికొండ, హఫీజ్పేట, యూసఫ్ గూడ, అమీర్పేట తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. అయితే
వెస్టర్న్ పార్ట్ లో కంపేర్ టు తూర్పు హైదరాబాద్ అంటే ఉప్పల్ కానీ, హయత్నగర్ కానీ, ఎల్బీ నగర్ కానీ, మల్కాజ్గిరి కానీ ఇక్కడ చాలా ఎక్కువ వాటర్ ఉంది. అయితే ఈసారి వర్షం హైటెక్ సిటీ మాదాపూర్ వైపు నుంచి ప్రారంభమైంది. అంటే తూర్పు హైదరాబాద్ లో ఉన్నంత వరద సిచ్యువేషన్ పశ్చిమ హైదరాబాద్ లో లేదు. ఈసారి వర్షం ఇటువైపు నుంచి ప్రారంభమైంది. కానీ సౌత్ జోన్ లో అంటే చార్మినార్, చంద్రాయణగుట్ట, ఫలక్నుమా ఇక్కడ మాత్రం చాలా భారీగా నీళ్లు చాలా చోట్ల కూడా ఇంకా కూడా నిల్చున్నాయి. అక్కడ మళ్ళీ వర్షం ప్రారంభమైంది. ఇది ఆందోళనకర పరిణామం. చాదర్ ఘాట్, ఫలక్నుమా లాంటివి ఇంకా నీళ్లలోనే ఉన్నాయి. మళ్ళీ పవర్ కట్ కూడా చాలా ప్రాంతాల్లో స్టార్ట్ అయింది. 10 గంటల వరకు అంటే 9:40, 9:45కి ఈ రెయిన్ స్టార్ట్ అయింది. 10 గంటల వరకు ఒకసారి రెయిన్ ఎంత నమోదైందన్నది చూస్తే కనుక రాజేంద్ర నగర్ లో 8 మిల్లీమీటర్లు, 8.8 మిల్లీమీటర్లు అంటే ఇంకా 1 సెంటీమీటర్ లోపే. ఆసిఫ్ నగర్ లో 8 మిల్లీమీటర్లు, ఆసిఫ్ నగర్, రాజేంద్ర నగర్ లో 8 మిల్లీమీటర్లు నమోదైంది. గోల్కొండలో 6 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. అంటే ఒక 10-15 నిమిషాల్లో ఇది మొదలు నమోదైన వర్షం. క్రమంగా ఇది మరింత పెరిగేందుకు అవకాశం ఉంది. ఇప్పటికే చాలా చోట్ల కూడా పడుతున్న వర్షాన్ని బట్టి అబ్జర్వ్ చేస్తే ఒక 2-3 సెంటీమీటర్ల వర్షపాతం ఆల్రెడీ నమోదైంది. సో ఇది ఒక విధంగా మనకు వాయుగుండం నుంచి ముప్పు తప్పిన లోకల్ గా క్లౌడ్స్ ఏర్పడడం వల్ల, క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడడం వల్ల, ఎందుకంటే సాయంత్రం కొంచెం ఎండ కూడా వచ్చింది సిటీలో కొన్ని ప్రాంతాల్లో. సాయంత్రం 4-5 గంటల ప్రాంతాల్లో మనం ఎండ కూడా అబ్జర్వ్ చేశాం. సో రాత్రి కాగానే మళ్ళీ క్యుములో నింబస్ మేఘాలు దట్టంగా ఏర్పడి ఇప్పుడు మళ్ళీ వర్షం మొదలైంది. మొదలు తేలికపాటి నుంచి వర్షంగా మొదలైన ఇప్పుడు భారీ వర్షంగా రూపాంతరం చెందుతోంది. సో ఇప్పుడు డేంజరస్ వర్షం చాదర్ ఘాట్ కానీ, ఫలక్నుమా కానీ, ఎల్బీ నగర్ కానీ, ఉప్పల్ కానీ, హయత్నగర్ కానీ ఇక్కడ పడితే ఇప్పుడు ఆల్రెడీ తగ్గుతున్న నీటి మట్టం మళ్ళీ పెరిగేందుకు ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు సాయంత్రమే ఒక వార్త వచ్చింది, హిమాయత్ సాగర్ కి ఇన్ఫ్లో తగ్గింది. కొన్ని గేట్లు ఉదయం 17 గేట్లకు గాను 13 గేట్లు ఎత్తితే ఇప్పుడు కేవలం 4 గేట్లు మాత్రమే ఓపెన్ చేశారు. సో ఇప్పుడు మళ్ళీ వర్షం పడితే మళ్ళీ హిమాయత్ సాగర్ కి ఫ్లో స్టార్ట్ అవుతుంది. ఉస్మాన్ సాగర్ కూడా డేంజరస్ గా ఇప్పుడు ఉంది. ఉస్మాన్ సాగర్ సంబంధించి ఇంకా కూడా ఇన్ఫ్లో దాదాపు 10,000 క్యూసెక్లకు పైగా ఇన్ఫ్లో ఉంది. అది దాని కెపాసిటీ 3.9 టీఎంసీలు, ప్రస్తుతం 2.7 టీఎంసీల నీళ్లు ప్రస్తుతం ఉస్మాన్ సాగర్ లో ఉన్నాయి. హిమాయత్ సాగర్ నిజానికి 9 గేట్లు అధికారులు మూసేశారు. మొత్తం 13 గేట్లు ఉదయం ఎత్తితే ఇప్పుడు కేవలం 4 గేట్ల ద్వారా నీళ్లు వదులుతున్నారు. కానీ మళ్ళీ వర్షం పడితే మళ్ళీ హిమాయత్ సాగర్ గేట్లు ఇంకా ఓపెన్ చేయాల్సి వస్తుంది. ఇన్ఫ్లో ఎక్కువ అవుతుంది. మళ్ళీ మూసీ డేంజరస్ గా ప్రవహిస్తుంది. మూసీ డేంజరస్ గా ప్రవహిస్తే మూసీ పరివాహక ప్రాంతాలన్నీ కూడా చాదర్ ఘాట్, లంగర్ హౌస్, దిల్సుఖ్ నగర్, మూసారంబాగ్ ఈ ప్రాంతాలన్నీ కూడా మరొకసారి వరదను చూసేందుకు అవకాశం ఉంది. దాని చుట్టుపక్కల ఉన్న చెరువులన్నీ నిండే అవకాశం ఉంది. ఆ చెరువుల కట్టలు దిగితే గొలుసు కట్టు చెరువులు కాబట్టి ఒకదానికొకటి, దానివల్ల మళ్ళీ కాలనీలకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. సో డేంజరస్ ఫినామినా ఇప్పుడు వర్షం. నిజానికి భారత వాతావరణ శాఖ అయితే ఎటువంటి అలర్ట్ హైదరాబాద్ కి ఇవ్వలేదు. లోకల్ క్లౌడ్స్ డెవలప్ అయ్యాయి. రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి ఈ 3 జిల్లాల్లో మాత్రమే ఇప్పుడు రాష్ట్రంలో వర్షం పడుతుంది. మరెక్కడా కూడా లేదు. మనం నిన్న అబ్జర్వ్ చేసాం వాయుగుండం ప్రభావంతో దాదాపు సగం తెలంగాణ 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతాన్ని చూసింది. బట్ ఇది లోకల్ ఫినామినా ద్వారా డెవలప్ అయినప్పటికీ భారీ వర్షం అయితే ఇప్పుడు కురుస్తుంది. ఇప్పటికే చాలా చోట్ల 3-4 సెంటీమీటర్ల వర్షం దాటిపోయింది కేవలం హాఫ్ అన్ అవర్ ఆ టైంలోనే. ఇది ఏదేమైనా మరొకసారి అంటే నిన్న కాళరాత్రిని చూశారు చాలా చోట్ల. ఇప్పుడు వర్షం తగ్గుముఖం పడుతుంది కాబట్టి అందరూ హాయిగా నిద్రపోదాం, ఇంకా మనకు ఎటువంటి వరద ముప్పు లేదు, తగ్గుతోంది అనుకున్నారు. ఆ సమయంలోనే వర్షం మరొకసారి దంచి కొడుతుంది. నిజానికి వాయుగుండం మన దగ్గర నుంచి వెళ్ళిపోయింది. ప్రస్తుతం మహారాష్ట్ర కోస్ట్ మీద ఎఫెక్ట్ చూపిస్తోంది. అది సముద్రం, అరేబియా సముద్రంలోకి వెళ్లే అవకాశం ఉంది. వెళ్ళి మరొకసారి బలపడి అది మళ్ళీ వాయుగుండంగా మారే అవకాశం ఉందంటారు. అయితే దాని ఎఫెక్ట్ ఎక్కువగా ముంబై మీద, తర్వాత గోవా మీద, ఉత్తర కర్ణాటక మీద ఎక్కువ ఉంటుంది. తెలంగాణలో వెస్టర్న్ డిస్ట్రిక్ట్ అంటే సంగారెడ్డి కానీ, నారాయణపేట కానీ, వికారాబాద్ కానీ ఆ జిల్లాల్లో కొంత ప్రభావం ఉంటుంది అని చెప్తున్నారు. సో చూడాలి. ఏదేమైనా వర్షం మరొకసారి శాంతించాలని కోరుకోవడం తప్ప ఇప్పుడు మనం చేయగలిగింది ఏమీ లేదు. ఇంకా అధికార యంత్రాంగం అడ్రస్ చేయని
ప్లేసెస్ చాలా ఉన్నాయి. చాలా చోట్ల అపార్ట్మెంట్ చెన్నారుల్లోకి నీళ్ళు వచ్చినా సరే అక్కడ అధికారులు ఎవరు వెళ్ళలేకపోయారు. ఇంకా కూడా బోట్లలోకి తిరగాల్సిన పరిస్థితి, కొన్ని చోట్ల బోట్లు కూడా వెళ్ళలేని పరిస్థితి, వాహనాలు కొట్టుకుపోతున్న పరిస్థితి. ఇవాళ ఎక్కువ మంది జనం బయటికి రాలేదు. బట్ ఇప్పుడు ఈ వర్షం వల్ల మళ్ళీ బయటకు వచ్చిన వాళ్ళు రాత్రి ఎవరైనా ట్రావెల్ చేస్తే వాళ్ళు మళ్ళీ ఇబ్బందులు ఎదుర్కొంటారు. మళ్ళీ కూడా వాళ్ళ వెహికల్స్ రోడ్డు మీద నిలిచిపోయేందుకు ఆస్కారం ఉంటుంది. సో సాధ్యమైనంత త్వరగా వాళ్ళ గమ్యస్థానాలకి చేరుకోవడమే ఉత్తమం. ఇక ఎవరైతే ఈ కాలనీల్లో ఉన్నారో, నీళ్లు చిక్కుపోయి కాలనీలో ఉన్నారో, మళ్ళీ వర్షం పడుతుందో, ముఖ్యంగా సౌత్ జోన్ లో, వెస్ట్ జోన్ లో పెద్దగా ప్రాబ్లం లేదు. హైటెక్ సిటీ, మాదాపూర్ ఇక్కడైతే సెల్లార్లో నీళ్లు వరకు వచ్చాయి, కానీ అక్కడ చెరువులు ఎక్కడ కూడా తెగిపోలేదు. బట్ దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, ఉప్పల్, హయత్ నగర్ వైపు కూడా వర్షం వచ్చేందుకు అవకాశం ఉంది, ఆస్కారం ఉంది. క్రమక్రమంగా అటువైపు కూడా వచ్చేందుకు అవకాశం ఉంది. దాంతో పాటు చాంద్రాయణగుట్ట, ఫలక్నుమా ప్రాంతాలకు కూడా మళ్ళీ ఆల్రెడీ ఇప్పుడు పడుతోంది వర్షం, కాబట్టి వాళ్ళు అలర్ట్ గా ఉండాలి. ప్లస్ అధికార యంత్రాంగానికి సంబంధించిన ఎమర్జెన్సీ మాన్సూన్ టీమ్స్ కానీ వాళ్ళతో కానీ టచ్ లో ఉండి వాళ్ళకి సంబంధించిన సహాయం కూడా వాళ్ళు కోరాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు క్రమక్రమంగా సిటీ అంతటా కూడా వర్షం వ్యాపిస్తోంది. ఇంకొక చూస్తే కనుక ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పాటు అయితే ఖచ్చితంగా వర్షం పడే విధంగానే ప్రస్తుతం క్లౌడ్స్ మనకు కనిపిస్తున్నాయి. రెయిన్ బేరింగ్ క్లౌడ్స్ అనేవి పశ్చిమ దిశ నుంచి తూర్పు హైదరాబాద్ వైపుగా వెళ్తున్నాయి. ఈ పశ్చిమ దిశలో ఎక్కడైతే ప్రారంభమైందో శంషాబాద్ ప్రాంతంలో, లేదా గండిపేట, చిలుకూరు, ఇక్కడ ప్రారంభమైన వర్షం ఇంకా పూర్తిగా ఎక్స్పాండ్ అవుతుంది. అక్కడ ఏమాత్రం తగ్గలేదు, క్లౌడ్స్ పెరుగుతూ పోతున్నాయి. ఈ తీవ్రత బట్టి చూస్తే ఇంకొక 1 అవర్ పాటు కంటిన్యూస్ గా వర్షం ఉండేలా కనిపిస్తుంది. అదే జరిగితే మరొక 5-6 సెంటీమీటర్లు 1 అవర్ లో చాలా చోట్ల కూడా వర్షం నమోదేందుకు అవకాశం కనిపిస్తుంది. సూర్య. రైట్, థ్యాంక్ యూ భరత్. ఎంఐ స్టూడియో ఎక్స్క్లూజివ్ స్టోర్ను బంజారాహిల్స్లో ఏర్పాటు చేశారు. ఎంఐ ప్రోడక్ట్స్ను టాలీవుడ్ అప్కమింగ్ యాక్టర్స్, మోడల్స్ లాంచ్ చేశారు. స్మార్ట్ ఫోన్స్, ఎక్స్క్లూజివ్ స్మార్ట్ టీవీలు, వివిధ రకాల గ్యాడ్జెట్స్ స్టోర్లో అందుబాటులో ఉంచారు నిర్వాహకులు. న్యూ ఫోన్స్తో సెల్ఫీస్ దిగుతూ మోడల్స్ సందడి చేశారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో మరిన్ని స్టోర్స్ ప్రారంభిస్తామన్నారు. This is the 4th MI studio in Hyderabad and many more to come. Here all range products, world-class products of MI are in display and for sales. Here the facility that we also have an order where we can give an home delivery to the customers according to their requirement. We send it to their homes also. This is facility is available in MI studio also now. So we request all the customers, the facility what we have provided for all the display of the products, please come and visit to this world class products. This is our very premium Mi Studio which are opening today. Is the 4th Mi Studio and the first one in Banjara Hills, and we want to give our Mi fans to a good kind of experience where they can experience all our mobiles, TV, laptop and new more gadgets which have been launched from Xiaomi, and lot of new range of models, smart devices are expected to launch. And Xiaomi believes to give best experience to the consumer, and Xiaomi is like based on 3 pillars like best quality, high specs and honest pricing, economy pricing. So we కాంగ్రెస్, బీజేపీ నేతలు రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారని చెప్పారు మంత్రి హరీష్ రావు. హుజూర్ నగర్ ఫలితాలే దుబ్బాకలో రిపీట్ అవుతాయన్నారు. దుబ్బాక టీఆర్ఎస్ అభ్యర్థిగా సోలిపేట సుజాత నామినేషన్ వేశారు. నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న హరీష్ రావు బీజేపీ గ్లోబల్ ప్రచారం మానుకోవాలని సూచించారు. దుబ్బాక ప్రజలు టీఆర్ఎస్ వైపే ఉన్నారని చెప్పారు. దుబ్బాక నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మా సోదరీమణి సోలిపేట సుజాత గారు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. కేసీఆర్ గారు సుజాతకు అభ్యర్థిత్వం ఖరారు చేసిన నాడే
దుబ్బాకలో విజయం ఖాయమైపోయింది. ఇవాళ దుబ్బాక ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు. దుబ్బాక ప్రజలు సంక్షేమాన్ని కోరుకుంటున్నారు. అభివృద్ధికి సంక్షేమానికి పెట్టింది పేరు టిఆర్ఎస్ పార్టీ. అభివృద్ధి కోరుకునే వారంతా కూడా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సుజాతకు ఓటేస్తారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.